ఇవి కొరమేన్లు పట్టే చేపలు పట్టుకోవడానికి ఊతలండి ఇవి. కొరమేన్లకు ఆల్గలకు మన ఒడ్డుకు వస్తాయి కదా కొత్త నీళ్ళు వచ్చినప్పుడు, వాటిని పట్టుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇది జాలి, దీని వేరే టైప్ కూడా ఉంటాయి. ఇది జాలీది అయితే కొంచెం కింది పొడిసి ఎమ్మటే ఇట్లా జాలి వదిలేస్తే జాలిలోకి వెళ్ళిపోద్ది చేప. తీసుకోవడానికి అవకాశం మంచిగా ఉంటుంది, కొంచెం ఈజీ ఉంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది, మనకు ఈజీగా చేసుకోవచ్చు. వెదురుది అయితే కొంచెం కష్టం, హార్డు. ఆ వెదురుది కూడా చూపిస్తా, వెదురుది కూడా ఒకటి ఉంది. ఇది వెదురుది. దీన్ని అయితే ఇట్లా మట్టసంగా చూసి కట్టుకోవాలి కట్ల బట్టి. ఇది ఒక 3-4 సంవత్సరాల దాకా లైఫ్ ఇస్తుంది. అప్పుడు కాకపోతే అదేమో ఐరన్ కాబట్టి మనకు అట్లా, ఇది వెదురుది కాబట్టి ఇట్లా. ఇవన్నవే మేము చెరువడ్డు ఉన్నాం. ఇప్పుడు ఈ ఆల్గా పొడిచిందే మినిమం 7 కిలోలు ఉంటుంది. వర్షాకాలంలో ఒడ్డుకొస్తాయి కాబట్టి మనకు దొరుకుతాయి అనమాట. ఇప్పుడు కొరమేన్లు ఉన్నాయి, కొన్ని చూపిస్తా. ఇది పూమేనండి, చూడండి మత్తలో చుక్కలు చుక్కలు ఉంటుంది. ఇది పూమేను, చుక్కలు చుక్కలు ఉంటుంది. కొరమేనుకు దీనికి చాలా తేడా ఉంటుంది. ఇవి కొరమేన్లు, వీటిని రకరకాల పేర్లతో పిలుస్తారు కానీ మా దగ్గర కొరమేను అంటాం.